అందరికీ నమస్కారం. జై ఆదివాసీ ఆదివాసీ చైతన్య వేదిక యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను లైక్, షేర్, కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. విశాఖ మన్యం ఏరియాలో రోడ్డు సౌకర్యం లేక ఓ గర్భిణి మార్గ మధ్యలోనే ప్రసవించింది. అల్లూరు జిల్లా పెద్దకోట పంచాయతీ చీడి వలసకి చెందిన కిల్లో వసంతకు ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. అంబులెన్స్కు సమాచారం ఇవ్వగా రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అంబులెన్సు ఊరి వరకు రాలేకపోయింది. దీంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అంబులెన్స్ వద్దకు సుమారు కిలోమీటర్ వరకు చేతులతో మోసుకెళ్లారు. మార్గ మధ్యలోనే వసంత ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆసుపత్రికి తీసుకెళ్లారు. చూడండి, గిరిజనులకు ఇలా సరైన రోడ్లు లేక డోలీ మూతలతో, చేతి మూతలతో ఇలా అన్యాయానికి గురవుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమకు రోడ్డు సౌకర్యం కల్పించడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కారం చూపాలని గిరిజనులు కోరుతున్నారు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి మీ అభిప్రాయం కామెంట్ చేసి అధికారులు, ప్రజాప్రతినిధులకు, ముఖ్యమంత్రులకు కనువిప్పు కలిగేలా అందరికీ షేర్ చేసి వైరల్ చేస్తారని కోరుకుంటున్నాము. ఈరోజు మాకు జరిగింది, రేపు మీకు జరగవచ్చు. గిరిజనులు జరుగుతున్న అన్యాయంపై పోరాటానికి ఆదివాసీ చైతన్య వేదిక యూట్యూబ్ ఛానల్ ఎల్లప్పుడూ ముందుంటుంది. దయచేసి ఇలాంటి సమస్యలు ఎక్కడున్నా 9640804979 నంబర్కు వాట్సాప్ పంపించండి. జై ఆదివాసీ. జై జై ఆదివాసీ.